ఎప్పుడు తినాలి ఎప్పుడు లేవాలి టైం ప్రకారం వెళ్ళి మన సిలబస్ ప్రకారం దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడమే ఉత్తమం. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ మనం ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మన బ్రెయిన్ మనకంటే ఎక్కువ అడ్వాన్స్గా పనిచేస్తుంది ఎగ్జామ్ అని. అదేవిధంగా ప్రతి ఒక్కరు నిరుత్సాహపడకుండా నేను లాస్ట్ టైం 2017లో నోటిఫికేషన్ అప్పుడు డిఎస్పిఎస్సి ద్వారా రాశాను. అప్పుడు కొంచెం 0.4లో పోయాను, హాఫ్ మార్కెట్ తక్కువ మార్కెట్ డిస్క్వాలిఫై అయ్యాను. అంతేగాని అలా ఓటమి అయినా అని మళ్ళీ ప్రిపేర్ కాకుండా ఉండలేకపోయాను. మళ్ళీ ఒక 3 to 5 years నుంచి దాదాపు 3 years నుంచి చదువుతూనే ఉన్నాను. నాకు కూడా మా నాన్నగారు ఇచ్చినటువంటి ప్రైవేట్ బిజినెస్ ఒకటి ఉంది నాకు, అది చేసుకున్నాను. కంప్లీట్గా ఈసారి ఎట్లైనా టార్గెట్కి రీచ్ కావాలని చెప్పేసి మార్నింగ్ 5 to 11 వరకు ఇదే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను మన జోన్లో ఓపెన్లో వచ్చేసి మెయిన్స్లో 3rd person నేను జోన్లో అయితే మెయిన్స్లో 3rd ప్లేస్లో ఉన్నాను. మన జోన్లో 31st ప్లేస్ నాది. బీసీఈ కాకుండా ఓసీలో ఓపెన్ క్యాడర్కి వచ్చేస్తున్నాను. అప్పుడు నాకు 55 మార్క్స్ వచ్చినాయి, కానీ కొంచెం 0.4 పోవడం వల్ల మళ్ళీ నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి మన కొలీగ్స్ కూడా అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా మంది సహకరించినారు. ఎలా చదవాలి ఏం చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. దేవుని వల్ల నేను ఇప్పుడు మా 12th or 13th కౌన్సిల్ ఇంతక్కడ ప్లేస్మెంట్ ఇస్తారు. సో నాలాగే మీరందరూ ఉద్యోగాలు చేయాలని కాకుండా పబ్లిక్ సర్వీస్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇందులోకి వస్తే మీరు సబ్జెక్ట్ ఇష్టపడి ప్లానింగ్ ప్రకారం వెళ్తే అప్పుడు మీరు మీకు ఆటోమేటిక్గా మీరే రీచ్ అవుతారు. అంతేగాని సిలబస్ని ఫాలో కాకుండా టైంని సేవ్ చేసుకుని ఇంకా ముంచింది. నా ఉద్దేశం అది టైం యాక్షన్ ప్లాన్ అంటే చాలా టైం వేస్ట్ చేస్తే మాత్రం మనం చాలా కోల్పోతాము. కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే ఈ నవరంధ్రాలు అనేది మన కంట్రోల్లో ఉంటే మన గోలీ రీచ్ కాగలం. అందరినీ ఇచ్చేది అదే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అందన్న గారికి లైఫ్లో వారికి అందరికీ ఇక్కడ వచ్చేసిన అందరికీ చాలా కృతజ్ఞత భావిస్తున్నాను. మా అక్కయ్య గారు మా బావగారు చాలా సహకరించారు. ఫైనాన్షియల్గా కానివ్వండి, మా అక్కయ్య నాకు చాలా ఇన్స్పిరేషన్. మా అక్క కూడా బిజినెస్ ప్రమోషన్ ఉండాలి, ఆమె చూసుకుంటే ఆమెలాగా నేను కూడా బయట చేసుకోవాలి. ఇక్కడ సీనియర్ అయినటువంటి మా సుభాష్ శిష్యకాండం ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా చెప్పడంతో చూపించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్. వీళ్ళందరూ నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ ఇన్స్పిరేషన్ని ఈరోజు నిర్వర్తించాను. నా కర్తవ్యం అనేది అందరూ అనుకుంటారు ఏం లేదు చేసేది సబ్జెక్ట్ని లైట్ తీసుకొని టైంని సేవ్ చేసుకుంటే రివిజన్ ఎక్కువసారి చేయాలి. ఆ టైంని మనం సేవ్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. మీరు కూడా మీ గోల్ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ.